అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే, ఈ లక్ష్మీదేవి కథ ఒక్కసారి వింటే చాలన్నమాట. మీకు ఆకస్మిక ధనప్రాప్తి అలానే అష్టైశ్వర్యాలు అన్నీ కలుగుతాయి. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మవారి కథ ఏంటో మనం తెలుసుకుందామా. అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై పూర్తిగా కలగాలి అంటే ఈ కథను తప్పకుండా వినాలి. పూర్వం చంపక దేశంలో శోభానగరం అనే ఒక పెద్ద పట్టణం ఉండేది. అందులో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు ఉన్నారు. ఆ 7లో 6 ఏమో పనులు చేస్తూ ఉద్యోగాల్లో కుదురుకొని చక్కగా ధనార్జన చేసుకుంటున్నారు. ఇక 7వ వాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతయి సంపాదన లేకుండా తిరగసాగాడు. ఇక అతను ఎవరినీ గౌరవించేవారు కాదు. పని చేయకపోయేసరికి అందరూ అతన్ని అస్సలు లెక్క చేసేవారు కాదు. కాబట్టి ఇక చివరికి కన్న తల్లి కూడా హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకి మాత్రం రుచికరమైన భోజనము వంటలు వండి పెడుతూ ఉండేది. ఇక వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది. ఇక ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి సర్దుకూడే ఆహారంగా తిని 6 అన్నదమ్ములు 7కి పెళ్లిళ్ళు అయిపోయాయి. పెద్దవాళ్ళు 6 వారి భార్యలతో హాయిగా గడుపుతున్నారు. సంపాదన లేనివారు సోమరిపోతులైన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్యకు కూడా పెట్టేవాడు. ఇక ఆ ముసలి తల్లి చూపిస్తున్న పక్షపాత బుద్ధికి శ్రీకరుడు భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది. ఇక 11వ రోజు శ్రీకరుడు తన తల్లికి తన పైన ఉన్న ప్రేమ గురించి, ఆమె తనకు అన్నం పెట్టే విధానం గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఇక భార్య అయిన కళ్యాణి అదంతా విని ఉండబట్టలేక, స్వామి, మీ తల్లిగారు మీకు ఎలాంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు అని చాటుగా కనిపెట్టి చూడండి, అప్పుడే మీకు నిజం తెలుస్తుంది అని చెబుతుంది. అందుకు సరే అని శ్రీకరు చాలానే చాటుగా ఉండి చూస్తాడు. నువ్వు చెప్పిన మాటలో ఎంత నిజముందో తెలుసుకుంటాను అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులని కంట కనిపెట్టడం మొదలుపెట్టాడు. ఒక రోజున పెద్ద కొడుకులు 6 ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వారందరికీ మధురమైన మిఠాయిలు వగైరా పిండి పదార్థాలు ఇవన్నీ చేసి పెట్టింది. అప్పుడు శ్రీకరుడు ఇంట్లోనే ఉండి అయినా సరే పిలవలేదు. ఇక శ్రీకరుడు ఇదంతా చాటుగా గమనిస్తూ ఉన్నాడు. పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం 12 మంది భోజనాలు చేసి వెళ్ళిపోయాక తర్వాత వాళ్ళ విస్తరిలో పారేసిన పదార్థాలు ఏరి వేరొక విస్తరిలో వేసి పెడుతుంది. ఇక ఆ తర్వాత ఏమీ తెలియని వాళ్ళ శ్రీకరుడి దగ్గరికి వెళ్ళి, నాయనా, అస్సలు వదినలు భోజనం చేసి వెళ్ళారు. అన్నలు వదినలు మొత్తం నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి భోజనానికి రండి అని పిలిచింది. శ్రీకరుడు విస్తరి దగ్గరికి వెళ్ళి అందులోని పదార్థాలు అన్నీ తన అన్న వదినలు తిని వదిలేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు. అందుకు అతను ఎంతగానో బాధపడతాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర ఎంతగానో బాధపడతారు. తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదు అని చెప్పి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఇక కళ్యాణి అతన్ని ఓదారుస్తుంది. ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్ అంటారు. డబ్బులు లేకపోతే అందరూ ఇలానే చూస్తారు. అన్నిటికీ మూలం ధనం. ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితువు చెప్తుంది. ఇక భార్య మాటలు విన్న శ్రీకరుడు ఎంతగానో నచ్చుతాయి. తక్షణమే ధనార్జన చేయడానికి కృషి చేయాలనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను డబ్బులు సంపాదించడం కోసం పరాయి దేశం వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెబుతాడు. ఇక చాలా మంచిది నాయనా, వెంటనే వెళ్ళు అంటుంది. ఇక భార్య దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆమె పేడ తీయడానికి పెరట్లో ఉంది. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరాన్ని ఆమె చేతికి ఇచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి మరి వెళ్తాడు. నీ గుర్తుగా నాకు ఏమైనా ఇస్తావా అనగానే ఇక తన భార్య, ప్రాణనాథ, నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదు, అయినా ప్రేమగా అడిగారు కాబట్టి కోపగించుకోకండి అంటూ పేడని కలుపుతున్న చేతిని అతని వస్త్రంపై గుర్తుగా ఒక గీత గీసింది. అతడు అది పేడగా కాకుండా ప్రేమగా అర్థం చేసుకొని సంతోషంగా బయలుదేరుతాడు. ఇక తరువాత అక్కడ ఒక వ్యాపారిని కలిసి
తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడతాడు. ఇక అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలను సుమా అని హెచ్చరించి శ్రీకరుడికి తన వద్ద ఉన్న ఉద్యోగం ఇచ్చాడు. ఇక శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేయడం మొదలు పెడతాడు. అతని పనితనానికి విశ్వాసపాత్రతకు మెంచుకొని ఆ వ్యాపారి శ్రీకరుడికి కొంచెం వాటాగా తన వ్యాపారంలో ఇస్తాడు. ఇక శ్రీకరుడు ఇంకా కష్టపడి పనిచేసి వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. అలా 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ఆ వ్యాపారి ముసలివాడు అయ్యాడు. అలా తన వాటాను మొత్తం తీసుకొని మిగిలిన వ్యాపారాన్ని మొత్తం శ్రీకరుడికి అప్పగించి అతను విశ్రాంతి తీసుకుంటాడు. ఇక శ్రీకరుడు సొంతంగా వ్యాపారాన్ని మొదలు పెడతాడు. కాలాన్ని గడుపుతున్నాడు. ఎక్కడ అత్తవారింట్లో ఉన్న కళ్యాణికి బాధలు పెరిగిపోతున్నాయేమో, అత్తగారు ఆమెను అనేక ఇబ్బందులు పెడుతున్నారేమో, ఇంటి పనంతా చేయించుకొని కనీసం కొద్దిగా అయినా సరే అన్నం కూడా పెట్టడం లేదేమో. దాంతో కళ్యాణి కట్టెలు వేరుకుంటూ అడవులకు వెళ్ళి అమ్ముకొని వచ్చిన ధనంతో జీవనాధారం గడుపుతూ ఉంటుంది. ఇక ధనార్జనకు వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా, తన కష్టాలు ఎప్పుడు తీరిపోతాయని ఆమె ఎంతగానో ఎదురు చూస్తుంది. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ అమ్మాయి కట్టెలు కట్టుకొని తలపై పెట్టుకుని వస్తుండగా మధ్యలో ఆమెకి దాహం వేసింది. దగ్గర గ్రామం వచ్చే వరకు ఓపికతో నడిచింది. ఆ గ్రామంలోకి రాగానే ఒక ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడగబోయింది. ఇక ఆ సమయంలో ఆ ఇంట్లో వాళ్ళంతా లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నారు. ఇక ఆ వ్రతాన్ని చూస్తూ ఆమె దాహం తీర్చుకునింది. ఆ పూజ మొత్తం పూర్తయిన తరువాత చివర్లో కథను విని ప్రసాదం తీసుకొని ఆ వ్రతం చేయాలి అని కోరిక కలుగుతుంది. ఆ వ్రత విధానం తెలుసుకుంటుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు కళ్యాణ్ని చూసి, ఓ సౌభాగ్యవతి, ఇది లక్ష్మీదేవి వ్రతం. దీన్ని ప్రతి శుక్రవారం భక్తి శ్రద్ధలతో చేయాలి. 40 శుక్రవారాలు ప్రయత్నం చేసి 41 శుక్రవారం రోజు ఉద్యాపన చేసినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరికలన్నీ తీరి నిత్య సంతోషంగా జీవించగలవు. ఇక ఈ వ్రతం చేసేవారు శుక్రవారం రోజున పులుపు పదార్థాన్ని మాత్రం అస్సలు తినకూడదు అంటూ నియమాలు, ఉద్యాపన విధానాన్ని తెలిపింది. ఇక కళ్యాణి ఆ విషయాలన్నిటినీ పూర్తిగా అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారిని నమస్కరించుకొని కట్టెలు అమ్ముకోవడానికి వెళ్తుంది. మార్గ మధ్యలో ఒక భాగ్యవంతుడైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపుని కొనుక్కొని ఆమెకు కొంత ధనాన్ని అందించింది. అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషించింది. ఇక అదే రోజు లక్ష్మీదేవి వ్రత పూజ జరుపుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ ధనంతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యాలను తీసుకొని బయలుదేరింది. మార్గ మధ్యలో ఆమెకు ఒక దేవాలయం కనిపించింది. అక్కడున్న వారిని ఆ దేవాలయం ఏ దైవానిది అని అడుగగా వారు కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీదేవి ఆలయం అని చెప్తారు. ఇక వెంటనే కళ్యాణి అమితమైన ఆనందంతో ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థాలన్నీ అమ్మవారికి నివేదన చేసి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మొదలుకొని ఆమె ఎంతో నిష్టగా ప్రతి శుక్రవారం శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ వ్రత నియమాలను కూడా తూచా తప్పకుండా ప్రార్థిస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒక శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి కలలో కనిపించింది. ఓ అమ్మాయి, ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది. ఇక ఆ అమ్మాయి కళ్యాణి ఆ చీటీని చూసి చాలా ఆనందంతో తన భర్త ఆచూకీ తెలుసుకొని తన భర్తకి ఉత్తరాలు రాయడం మొదలు పెడుతుంది. ఇక తన భర్త అప్పుడు తనకి వాళ్ళ భార్య గుర్తుకు వచ్చి తన భార్యకి తను కూడా ఉత్తరాలు రాయడం మొదలు పెడతారు. ఇక ఇదిలా ఉండగా తను ప్రతి శుక్రవారం మాత్రం లక్ష్మీదేవిని పూజిస్తూనే ఉండేది, ఉద్యాపన చేస్తూనే ఉండేది. ఇక అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళ భర్త తన ఇంటికి తిరిగి వస్తాడు. తను కోరుకున్న మంచి జీవితాన్ని, గొప్ప జీవితాన్ని, సుఖవంతమైన జీవితాన్ని తనకు అందిస్తాడు. ఇక ఇది చూసిన వాళ్ళ తోడికోడళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అత్త ఎవ్వరూ కూడా ఓర్చుకోలేకపోతారు. వీళ్ళకి ఇంతలా సంపాదన ఎలా వస్తుంది అని చెప్పి ఓర్చుకోలేకపోతారు. అయినా సరే వీళ్ళు మాత్రం వాళ్ళని చూసి ఏమాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా నిలబడి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ సంతోషంగా సాగించేవాళ్ళు. వీళ్ళకి ఎంత చెడు చేయాలని చూసినా వాళ్ళు మాత్రం వీళ్ళకి మంచే చేయాలనుకునేవాళ్ళు, మంచి దారిలోనే వెళ్ళాలి అనుకునేవాళ్ళు, అందరూ బాగుండాలి అని కోరుకునేవారు. అందుకే వీళ్ళ జీవితం కూడా చాలా సంతోషంగా, అద్భుతంగా ఉండేది.
కాబట్టి ఎప్పుడైనా సరే మనకి అదృష్టం కలగాలి అన్నా, మనకు లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం కలగాలి అన్నా, అష్టైశ్వర్యాలు కలగాలి అన్నా మనం ముందు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాలి. ఆ సాయం చేసి వాళ్ళ నుంచి తిరిగి మరలా సాయాన్ని మనం ఆశించకూడదు. చేసిన సాయాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. ఇతరులకి మంచి చేస్తూ అందరూ బాగుండాలి అని కోరుకుంటే ఖచ్చితంగా మన జీవితం కూడా ఎంతో అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇక మరి చూశారు కదండి, మనకైనా లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి పూజ అయితే చేయండి. ఖచ్చితంగా లైఫ్లో మంచి జరుగుతుందన్నమాట. ఇక మరి చూశారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి, జై లక్ష్మీదేవి.